రైట్. నెల్లూరు నుంచి మల్లికార్జున్ ఉన్నారు. మల్లికార్జున్, ఎన్నికలకు 3 ఏళ్ల ముందే నెల్లూరు రూరల్ సీటుపై రసవత్తర చర్చ నడుస్తుంది. కోటంరెడ్డి కుమార్తె సాయి వైష్ణవి ప్రెస్ మీట్ తర్వాతే లోకేష్ మహానాడులో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించడం, ఆ తర్వాత సాయి వైష్ణవ్ పేరు తెరపైకి రావడం చకచకా జరిగిపోయాయి. దీంతో స్థానిక టీడీపీ శ్రేణులు అటు కోటంరెడ్డి బ్రదర్స్ వర్గాల్లో అంతర్గతంగా ఎలాంటి సమీకరణలు మారుతున్నాయి? గుడ్ మార్నింగ్ చిరంజీవి. అయితే నెల్లూరు జిల్లా రాజకీయాలు పెట్టింది పేరని చెప్పవచ్చు. అయితే నెల్లూరు రూరల్ కూడా రాజకీయంలో నెల్లూరు రూరల్ రాజకీయ రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. అయితే 2029 ఎన్నికలు మరో 3 ఏళ్ళు ఉన్నా కూడా నెల్లూరులో రూరల్ రాజకీయం అయితే చాలా హాట్ గా ఉందని చెప్పవచ్చు. అయితే ఒక్కసారిగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంబంధించిన తనయురాలు అంటే కుమార్తె సాయి వైష్ణవి తెర మీదకి రావడం, ప్రెస్ మీట్ పెట్టడం. అయితే 2014, 2019, 2024 3 సార్లుగా నెల్లూరు రూరల్ ప్రజలు ఆదరించడంతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటే ప్రజల మనసు గెలుచుకున్నారని చెప్పి చెప్పవచ్చు. అయితే మొత్తం చూసుకున్నా కూడా ఇప్పుడు నెల్లూరు రూరల్ సంబంధించి తమ్ముడు అయిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 2029 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారని చెప్పి కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగ సభలో కానీ అలాగే ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఒక్కసారిగా మహానాడుకు ముందు బిఫోర్ 3 days బ్యాక్ వచ్చేసి ఒక సాయి వైష్ణవి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె అయిన సాయి వైష్ణవి ప్రెస్ మీట్ పెట్టడం, అలాగే నెల్లూరు రూరల్లో ఎన్నడూ లేని విధంగా గతంలో వైసీపీ ప్రభుత్వంలో తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా చేయలేని పనులు కూడా అభివృద్ధి చేయలేని పనులు కూడా కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 648 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయని చెప్పి, అయితే మరో 2.5 సంవత్సరం 3 ఏళ్లలో 1000 కోట్లకు అభివృద్ధి చేసేందుకు కూడా అడుగులు వేస్తున్నామని కూడా ఒక్కసారిగా చెప్పడము, అలాగే నెల్లూరు రూరల్ సంబంధించి ఆ డివిజన్ లో 26 డివిజన్లు అలాగే పంచాయతీలకు సంబంధించిన నేతల పేర్లు కూడా చకచకా చెప్పడంతో ఒక్కసారిగా రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే కొందరు ప్రెస్ మీట్ లో మాట్లాడిన సందర్భంలో కొందరు విలేకరులు కూడా ఆమెను ప్రశ్నించడంతో 2029 ఎన్నికల బరిలో మీరు ఉంటారంటే ఉండకూడదా, ఏమి పోటీ చేయకూడదా, మహిళలు పోటీ చేయకూడదా అనే సందర్భం కూడా ఆమె ప్రశ్నించిన సందర్భం అయితే ఉంది. అయితే 2029 ఎన్నికల్లో సాయి వైష్ణవి ఖచ్చితంగా నెల్లూరు రూరల్ నుంచి బరిలో ఉంటారని, అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఈ ఈ స్థానం కూడా మహిళా జనరల్ అయ్యే అవకాశం ఉందని కూడా ముందుగానే 2.5-3 ఏళ్ళు ముందుగానే ఆ ప్లాన్ లో ఉన్నారని కూడా అనవచ్చు. అయితే ఈ ఒక్కసారిగా ఆమె తెర మీదకి రావడం, అలాగే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎంతో తాను అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచనలు ఉండడం, అయితే ఒక్కసారిగా ఇది అన్నదమ్ముల మధ్య కొంచెం గ్యాప్ వస్తుందని అనుచరులు కొందరు అనుకుంటున్నారు. అయితే 2029 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ జనరల్ మహిళా రిజర్వేషన్ అయితే మాత్రం బాబాయ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి దగ్గరుండి సాయి వైష్ణవి చేత కూడా అభ్యర్థిగా పోటీ చేసేందుకు కూడా తను కూడా సహకరిస్తారని కూడా కొందరు అనుచరులు అయితే అంటున్నారు. అయితే నెల్లూరులో మాత్రం హాట్ టాపిక్ రాజకీయం అయితే రసవత్తరంగా ఉంది. అయితే తెర మీదకి ఎవరు వస్తారా ఎవరు రారా అనేది ఉంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తన రాజకీయ చిత్రతోనే ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. అయితే ఎక్కడ ఎటువంటి విభేదాలు లేకుండా చూస్తున్నారు. అయితే 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అయితే మాత్రం సాయి వైష్ణవి బరిలో ఉంటుందని ఘంటాపథంగా అయితే కోటంరెడ్డి అభిమానులు అయితే చెప్తున్నారు. చిరంజీవి. థ్యాంక్ యూ మల్లికార్జున్.